2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారండి మీరు? 2025 ఏప్రిల్. ఓకే. సో కాలేజ్లో నేర్చుకున్న దానికి అండ్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దానికి మీకున్న డిఫరెన్స్, కనిపిస్తున్న డిఫరెన్స్ ఏంటండి? కాలేజ్లో యాక్చువల్గా మేము నేర్చుకోవడమే. నేను IIIT కర్నూలు నుంచి వచ్చాను. సో నార్మల్గా మేము సెల్ఫ్ లెర్నింగ్. ఇక్కడికి వచ్చాక ఫ్యాకల్టీ కాస్త ఫ్రెండ్లీగా అనిపించారు. సో వాళ్ళు ఫ్రెండ్లీగా అలా చెప్పడం వల్ల కొత్త కొత్త వేస్లో మేము నేర్చుకోవడం జరిగింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందా ఇక్కడ? ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి మీరు? మేము ఇక్కడ మార్నింగ్ సెషన్ వచ్చేస్తాము, మా క్లాస్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ ఒక 2 hours ప్రాక్టీస్ సెషన్ చేసుకొని తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఏ కోర్స్ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? పైథాన్ ఫుల్ స్టాక్ మ్యామ్. ఓకే. ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయ్యి? నేను 1 month అయింది మ్యామ్. 1 month అయింది. ఏమేమి నేర్చుకుంటున్నారు ఇక్కడ మీరు? మాకు ఇప్పటిదాకా అయితే 3 classes అయినాయి మ్యామ్. ఆప్టిట్యూడ్ క్లాస్, సాఫ్ట్ స్కిల్స్, ఇంకా పైథాన్. కోడ్జ్ఞాన్ మీకు చేసిన ప్రామిస్ ఏంటండి? జాయిన్ అయ్యే ముందు ప్రతి స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంటారు, కొంత ప్రామిస్ చేస్తూ ఉంటుంటారు. కోడ్జ్ఞాన్ మీకు ఏం చెప్పింది అసలు? ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మాకు మంచి ప్యాకేజ్లో సెటిల్ చేస్తామని చెప్పి. ఓకే. డ్రైవ్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారు మ్యామ్. ఎన్ని డ్రైవ్స్ ఇస్తున్నారండి? ఈ బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే 47 డ్రైవ్స్ వచ్చినాయి మీకు. అవును, 47 ఇండివిజువల్గా మీకు వచ్చిన డ్రైవ్స్ అవి అంతేనా? అవును. అటెంప్ట్ చేశారా ఒకదానికన్నా? లేదు, ఇంకా కోర్స్ నేర్చుకుంటున్నా కదా మ్యామ్. అయ్యాక హోప్ ఉందా వస్తుంది జాబ్ అన్న? ఆ హోప్ ఎక్కడైనా క్రియేట్ అయిందా? కాన్ఫిడెన్స్ వచ్చింది? నేర్చుకున్నారా? స్కిల్ అనేది అప్డేట్ అయిందా? అయింది మ్యామ్. ఆ డిఫరెన్స్ తెలుస్తుందా అండి? కాలేజ్లో మనకి థియరీ మాత్రమే ఉంటుంది, ఒక రైట్ ఇన్స్టిట్యూట్లో ఉంటే మాత్రమే మనం స్కిల్ నేర్చుకోగలమన్న ఆ డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? అర్థమవుతుందా? ఫ్రెండ్స్ తో మాట్లాడడం, లేకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తున్నారు ఫ్యాకల్టీ. బాగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఓకే. ఇక్కడ కోర్స్ తో పాటు ఇంకా ఏం ఎడ్యుకేట్ చేస్తారండి మీకు? ఎథిక్స్, వాల్యూస్, ఇంకా ఎలా బిహేవ్ చేయాలి, HR రౌండ్లో ఎలా ఉండాలి. నేను ఇప్పటిదాకా అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే నార్మల్గా నా పేరు, నా ప్రాజెక్ట్స్ ఇవన్నీ చెప్పడం నేర్చుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అవి కాదు, అవి రెజ్యూమ్లో ఉంటాయి. అవి కాకుండా ఇంకేమేమి చెప్పొచ్చో అవి తెలుసుకున్నాను. 30 days ఎక్స్పీరియన్స్ ఏంటండి? జర్నీ మీకు ఏ విధంగా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాకున్న కోడింగ్ లాంగ్వేజ్లో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ ఉందనేసి తెలుసుకున్నాను. ఓకే. అండ్ బయట ఉన్న కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ కన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేసి నా స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఇంతకుముందు బయట ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ అవ్వడం అలా చేశారా? అంటే జస్ట్ ట్రైనింగ్ క్లాసెస్ గట్టా వెళ్ళేవాడిని. సో అన్నట్లతో పోల్చుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేసి. ఓకే. సో ఇక్కడ కోడింగ్ తో పాటు మీకు ఇంకా ఏ విషయాలపైన గ్రిప్ తీసుకొచ్చిందండి కోడ్జ్ఞాన్? మెయిన్లీ ఇంటర్వ్యూస్లో ఎట్లా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి, అండ్ HR రౌండ్స్లో ఎట్లా, అండ్ మనకి స్టార్టింగే ఎట్లా ఉంటుంది వర్క్ అనేసి బేసిక్ జాబ్ ట్రైల్స్ కూడా ఉంది. ఓకే. ప్రాక్టికల్గా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి స్కోప్ ఉంటుందా? మెయిన్లీ ప్రాక్టీస్. ఓకే. మెంటర్స్ మీకు ఎలా హెల్ప్ అవుతూ ఉంటారు? చాలా ఈజీగా కొలాబరేట్ అవుతారు. ఎవ్రీ సింగిల్ డౌట్కి వితౌట్ ఎనీ ఇష్యూ చేసుకుంటూ ప్రతిదీ సాల్వ్ చేసి ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చే స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటండి? ఎందుకంటే చాలామంది రైట్ ఇన్స్టిట్యూట్ తెలియక ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవుతూ ఉంటుంటాం. మంత్స్ కాస్త ఇయర్ గ్యాప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అది ఎక్కువ టైం తీసుకోకుండా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా జాయిన్ అయితే వాళ్ళకి ఈజీగా అవుతుంది, జాబ్ ఫాస్ట్గా వస్తాం. ఓకే. డ్రైవ్స్ ఏమన్నా చూపించారా కోడ్జ్ఞాన్ మీకు? ఎన్ని డ్రైవ్స్ చూపించారండి? ప్రెసెంట్ ఒక 20 డ్రైవ్స్ వచ్చినాయి మేడం. ఏదైనా అటెంప్ట్ చేశారా? ఒక 2 attempts చేశాను. సో ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఏ విధంగా అనిపించింది ఎక్స్పీరియన్స్? బెస్ట్గా అనిపించింది. మిగతా డ్రైవ్స్తో పోల్చుకుంటే మనకి బేసిక్ ఆఫ్ ఇంటర్వ్యూ, లైవ్ ఇంటర్వ్యూ జరిగినట్టే ఉంది. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మీకు. హ్యాపీయా మీరు ఇక్కడ జాయిన్ అయినందుకు? హ్యాపీ. ఇంకా ఎన్ని మంత్స్ ఉంది ఇక్కడ మీకు కోర్స్? ఇంకా 3 months ఉంది. 3 months ఉంది. సో ఈ 3 monthsలో డెఫినెట్గా జాబ్ వస్తుందన్న హోప్ క్రియేట్ చేశారా వీళ్ళు? షూర్. హ్యాపీ మీరైతే? హ్యాపీ.